సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానం పోర్టల్ ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఇసుక బుకింగ్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందని, ఇందుకోసం గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి ఇసుక ఆన్లైన్ బుకింగ్ విధానంపై శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం అమలులో ఉన్న 8 మాన్యువల్ ఇసుక రీచ్ల అనుమతులు ఫిబ్రవరిలో ముగుస్తున్నందున జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా రెవెన్యూ, మైన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి కొత్త మాన్యువల్ రీచ్లు ముందుగానే గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా దూరాన్ని బట్టి ఒకే విధంగా ఇసుక రవాణా ఛార్జీలు నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, వాటిని అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా గనుల శాఖ అధికారి కొండారెడ్డి, డిటిసి పురేంద్ర, జిల్లా భూగర్భ జలవనరుల శాఖ అధికారి విజయవర్ధన్ రావు, డిపిఓ నాగేశ్వర నాయక్, జిల్లా ఆర్డబ్ల్యూఎస్ అధికారి టి శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు సహాయ ప్యాకేజీ ప్రకటించిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఘంటసాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దెబ్బతిన్న ఇళ్లకు అన్ని రకాల పంటలకు పెద్ద ఎత్తున పరిహారం ప్రకటించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నష్టంలో ఉన్న బాధితులకు, రైతులకు ఉపశమనం కలిగించిందన్నారు. బుడమేరు వరద ప్రభావానికి ముంపుకు గురైన విజయవాడ నగరంలోనే సీఎం చంద్రబాబు మకాం వేసి అక్కడి పరిస్థితి పూర్తిగా చక్కదిద్ది బాధితులకు బాస్టాగా నిలిచారన్నారు. ప్రభుత్వ సహకారంతో అధికార యంత్రాంగం వరద బాధితులకు చక్కని ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించారన్నారు. పంట నష్టంతో ఆందోళన ఉన్న రైతులకు న్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ ఘంటసాల మండల అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, సీనియర్ నాయకులు పర్చూరి సుభాష్ చంద్రబోస్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకటరామకృష్ణ పాల్గొన్నారు. నిన్న వరద బాధితులకి ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. చరిత్రలో కని విని ఎరగని ప్యాకేజీ ఇది. గతంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ఈ విధమైన సహాయం ఏనాడు కూడా అందించిన పరిస్థితి లేదు. ఇవాళ ఒక పడిపోయిన ఇంటికే దాదాపు మునిగిన ఇంటికి 25,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే వరి, ఇతర వాణిజ్య పంటలన్నిటికి కూడా పెద్ద ఎత్తున పరిహారం ఇవ్వటానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఎందుకంటే ఈ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి వారి ప్రకటన ఉపశమనం కలిగించిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నష్టం తీరేది కాదు. కానీ ఈ తప్ప వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే విజయవాడలో మకాన్ చేసి ఆయనే స్వయంగా అక్కడ పరిస్థితులను చక్కదిద్దే వరకు అక్కడే ఉండటమే కాకుండా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించి ఈ విపత్తులో బాధితులకు బాసటగా నిలిచేలా విధంగా చేశారు. ఏదైతే మునిగిన గ్రామాలకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పుడు గతంలో భోజనాల దగ్గర చాలా అస్తవ్యస్త పరిస్థితులు ఉండేవి. కానీ ఈసారి చక్కటి భోజనం పెట్టారు, కావాల్సిన వ్యవస్థ కల్పించారు. ఎక్కడ కూడా ఒక ఫిర్యాదు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇవాళ పంట నష్టం విషయంలో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి మనందరూ తెలిసిన విషయం. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జన్మదినాన్ని జనసేన టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జన్మదినాన్ని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. 54వ జన్మదినం జరుపుకుంటున్న బాలశౌరి మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలశౌరి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మచిలీపట్నం పోర్ట్, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ వంటి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చిన ఘనత బాలశౌరికి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బండి రామకృష్ణ, గడ్డం రాజు, వంపుగడల చౌదరి, మాదివాడ రాము, మాధవి, అంజాద్ పాషా, టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, పిప్పల కాంతారావు తదితరులు పాల్గొన్నారు. మంచి ఆశీస్సులు ఆయన చేసిన దాన్ని ఎలా కొరియాగారు అందరూ కూడా చూసాం. నిజంగా బాలస్వామి గారితో పాటు తిరుగుతుంటే నేర్చుకోండి ఏంటంటే నాయకుడు అంటే ఎలా ఉండాలో బాలస్వామి గారి గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే మాటలు తక్కువ, పనులు ఎక్కువ. అలాంటి బాలస్వామి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒక్కసారి మన కేక్ కట్ చేసినప్పుడు మీరందరూ కూడా కలసా గొలుతో మీ వాయిస్ అంతా కూడా వినపడేటట్టుగా బంధంతా ఊగేటట్టుగా మనం అందరూ కూడా తప్పట్లు కొట్టాలి. అదే కాకుండా స్థిరకాల కోరిక మన మచిలీపట్నం పోర్టు తీసుకొచ్చినటువంటి నాయకుడు బాలశౌరి గారు.
అదే కాకుండా మెడికల్ కాలేజీ తీసుకొచ్చారు. ఇవాళ నరసాపురం నుంచి రేపల్లి వరకు రైలు మార్గం తీసుకురావడానికి కానీ అఖండ కృషి చేస్తున్నారు. అదే కాకుండా ఆయన రెగ్యులర్గా తీసుకొచ్చి 70,000 మందికి ఇవాళ పని కల్పిస్తున్నారని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అనేక మంది అనేక సార్లు తీసుకెళ్దాం అనుకున్నా అది కుదరదని అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు ఆయన. అదే కాకుండా బందర్ పార్లమెంట్ సభ్యులు వల్లారెడ్డి బాలశౌరి గారి పుట్టినరోజు సందర్భంగా మన మచిలీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున ఆయనకి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పడం జరుగుతుంది. ఏదైతే బాలశౌరి గారి యొక్క ఆశయాలు మచిలీపట్నం నాకు 2 సార్లు అవకాశం ఇస్తుంది, మచిలీపట్నాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు కొలరంగరావు గారు అట్లాగే పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారి ఆధ్వర్యంలో మచిలీపట్నం మహానగరంగా తీర్చిదిద్దాలని ఒక మంచి సంకల్పంతో వారందరూ పనిచేస్తా ఉన్నారు. అట్లాగే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జైన సైనికులకి, వీర మహిళలకి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పుట్టినరోజు వేడుకలు ఈ రోజున మా మచిలీపట్నం జనసేన పార్టీ రథసారథి. ఎందుకంటే మాకు ఇద్దరు కూడా చెరువుకను, ఒక పక్కన రామకృష్ణ, ఒక పక్కన బాలశౌరన్న. మరి వారి యొక్క పుట్టినరోజు వేడుకలు వారి ఇక్కడ లేకపోయినా మన మధ్య ఉన్నట్టుగా మరి అత్యంత ఆరోగ్యోత్సవాల మధ్య రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మనందరం కూడా జరుపుకుంటున్నాం. జలాల్పేటలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నదానం చేసే డివిజన్ ప్రజలకు టీడీపీ నాయకులు మొక్కలు అందించారు. 25వ డివిజన్ పరిధిలోని జలాల్పేటలో గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా అన్నదానం నిర్వహించి డివిజన్ ప్రజలకు టీడీపీ నాయకులు మొక్కలు అందించారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా అన్నదానం కార్యక్రమంలో వివిధ రకాల 1500 మొక్కలను ప్రజలకు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శ్రీను, పద్మస్వామి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. జలాలపేట శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు కార్యక్రమంలో భాగంగా ఈరోజు 11వ రోజు అన్నదాన కార్యక్రమము, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి భక్తులందరూ ఎంతో గొప్పగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం లడ్డు వేలంపాట, చిన్నపిల్లల చేత డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ సాయంత్రం కార్యక్రమానికి కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా కమిటీ సభ్యుల తరపున అందరి తరపున కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది 25వ సంవత్సరం. ఇవాళకి ఎన్ని రోజులు? 11 రోజులు పూర్తయినాయి. అలాగే ఈరోజు సాయంత్రం లడ్డూ వేలంపాట వేస్తారు. ఈ 11 రోజులు కూడా ఎంతో నిబద్ధతతో స్వామివారికి 2 పూట్ల పూజ చేసి ఆ ప్రసాదం అక్కడుండి ఎంతో దాని మీద ఉన్న ఇదితో అది చాలా నమ్మకంతో భక్తులు ఆ పాట పాడతారు. అది చాలా మంచి జరుగుతుందని వాళ్ళు బాగా విశ్వాసం వాళ్ళకి. అలాగే ఇప్పుడు చాలామంది కూడా నమ్ముతున్నారు ఆ సత్యాన్ని. విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆ దేవుడి కృప ఉంటుంది అని నమ్మి లడ్డూ వేలంపాటలో అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఆ స్వామివారి గణపతి నవరాత్రుల సందర్భంగా జలాలపేటలో అనేక భక్తి జనరంజక కార్యక్రమాలతో పాటు ఈరోజు దాదాపు ఒక 1500 మొక్కలు ఇలా వితరణగా భక్తజనులకి అందజేయటం చాలా గొప్ప హర్షణీయం. పర్యావరణ హిత కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చేయటం ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగనమ్మ ఆలయంలో పూర్ణిమ సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గంగనమ్మ ఆలయంలో పూర్ణిమ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ప్రతి నెల పూర్ణిమ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు అన్నదానం జరుపుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 45 నెలలుగా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్లో వేచేస్తున్న గంగానమ్మ తల్లి, మహాసత్యమైన తల్లి మొన్న సంవత్సరానికి సంబరం చేయించుకుంది. ప్రతి పౌర్ణానికి జరిగే అన్న సమారాధన ఘనంగా జరుగుతుంది. భక్తులందరూ ఈ సమారాధనలో పాల్గొని వారి వారి కోరికలు తీర్చుకోవాలని, గంగానమ్మ తల్లి దీవెనలు తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీల్లో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులు 28 పతకాలు సాధించారు. ఐసీఎస్ఈ రీజనల్ స్పోర్ట్స్ లో 28 పతకాలు సాధించిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులను
క్రీడా అధ్యాపకులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ అనుబంధంగా ఉన్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో అండర్ 19, 17 మరియు 14 విభాగాల్లో హైదరాబాద్ లో విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల విద్యార్థులు 11 స్వర్ణ పతకాలు, 10 రజత మరియు 7 కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పతకాలు సాధించిన విద్యార్థులను, క్రీడా అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. స్కూల్ కరెస్పాండెంట్ జోజీ బాబు, ప్రిన్సిపల్ టీబీ యాంటోనీ తదితరులు పాల్గొన్నారు. 128 medals in the regional games of CISC, and we are very proud of all our students who have achieved great things. And at this time we would also like to thank our PETs, especially Umakant sir, who have been here for a long time, and he has put in a lot of hard work. He has done a lot of effort to train our children. Also all other PET staff who have trained our children so much and then helped them to achieve great things and perform well in the regional games. So I'm very proud that all our students have done well and then brought us so many medals, and we are grateful for all the effort. I can see that it was a very great achievement from our school. Nearly 2,000 students participated in these athletic meets in Hyderabad Balayogi Stadium. So it was very tight competition. I have gone there for the third day. I could witness that our school is a pride moment for our school, because it is a milestone for our school. Because of 28 medals to get, it is not very easy thing. It was nearly 200 schools has participated in this event, and nearly more than 2,000 students were participants in that competition. So we feel that it is the hard work of our teachers, especially Mr. Umakant sir, Rajesh sir, and Kalyan and Mrs. Anusha madam. So St. Francis is the orange man team of our St. Francis. It's proudly, and it is announced in the stadium, orange, 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 orange team, because every event, in a track events, each and every moment, they have taken a part, and they have each and every event, they are stood in the first 8. That means the finals. Final heat, first 8, they are in the every event. And then girls also, our junior girls, 14, under 14, they are in the first top 8 team event, that is the 4x100 meters relay. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నడిచే విజ్ఞాన సర్వస్వమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకటరామకృష్ణ ఆధ్వర్యంలో ఘంటసాల వర్లు ఐటీఐ కళాశాలలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అక్కినేని మిత్రుడు, ఆంధ్రపత్రిక సహా సంపాదకులు వివి నరసింహారావు కుమారుడు వేమూరి విశ్వేశ్వరరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య రంగానికి అక్కినేని లేని లోటు తీర్చలేనిదన్నారు. తెలుగు సినీ రంగానికి ఎన్టీఆర్, అక్కినేని 2 కళ్ళు అని క్రమశిక్షణతో నట జీవితాన్ని సాగించిన ఎన్టీఆర్, అక్కినేని నేటి తరం నటులకు ఆదర్శనీయులన్నారు. అనేక సాంస్కృతిక సంస్థలను అక్కినేని ప్రోత్సహించేవారని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో తుమ్మన చౌదరి బాబు, పర్చూరి సుభాష్ చంద్రబోస్, బండి పరాత్పర్రావు, సర్పంచ్ బానవత్ వెంకటేశ్వరమ్మ, పోతన వెంకటేశ్వరరావు, గాయకులు పాల్గొన్నారు. మా గ్రామానికంటే ఘంటసాల గ్రామానికి చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మా నాన్నగారు వేమూరి వెంకట నరసింహారావు గారు ఆంధ్రపత్రిక అసిస్టెంట్ ఎడిటర్. ఆయనతో మద్రాసులో కనీసం 30 సంవత్సరాలు మా కుటుంబాలు రెండు కూడా కలిసి మెలిసి అక్కడ జీవితాలను గడిపాం. ఆ సందర్భంలో అనేక విషయాలు, ముఖ్యంగా లోక జ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలు అక్కినేని మాకు, వారి పిల్లలకు కూడా చెప్పేవారు. తెలుగువాణ్ణి అనేటటువంటి ఆ ప్రేమ ప్రతిక్షణం ఆయనలో కనిపించేది. తెలుగువారు ధరించేటటువంటి బట్టలు ధరించడం ఏంటి, ఆహార పదార్థాలు కానీ ఇతర విషయాలన్నీ కూడా చెప్తూ చివరిలో మద్రాసులో మన తెలుగు వాళ్ళకి తగినంతగా గుర్తింపు లేదు అనేది ఆయన స్పష్టమైనటువంటి అభిప్రాయం. ఈ పరిస్థితుల్లోనే హైదరాబాదులో తెలుగు చిత్రసీమని అక్కడి నుంచి మద్రాసు నుంచి తీసుకుని వచ్చి హైదరాబాదులో నెలకొల్పాలని ఆనాటి ముఖ్యమంత్రులు ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు
ఒకరోజు రాత్రి మా నాన్నగారికి ఫోన్ చేసి, నరసింహారావు మరి ఇలాంటి అవకాశం వచ్చింది, ఏం చేయమంటామంటే తక్షణం వెళ్ళిపో అని చెప్పి తన బిడ్డల్ని తన కుటుంబాన్ని తీసుకుని హైదరాబాద్ నగరానికి తరలి వెళ్ళారు. ఈ పద్ధతిలో ఆయనకి ప్రభుత్వం నుంచి వచ్చింది రాళ్ళు రప్పలు. అక్కడ మంచినీరు ఉన్నాయో లేవో తెలీదు. ఈ పరిస్థితుల్లో నాన్నగారిని సలహా అడిగేవాడు, నరసింహారావు ఏం చేయమంటావు? రాళ్ళు రప్పలు ఇచ్చారు, జూబిలీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్నటువంటి రాళ్ళు అని అన్నప్పుడు ఈ ఘంటసాల గ్రామంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది మాకు. మాది కృష్ణా జిల్లా నుంచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి తెలుగు చలనచిత్ర సీమలో త్రిమూర్తులుగా అందరికీ కూడా ముద్రపడి ఉన్నారు. ఘంటసాల గారి జరుపుకున్నాం, ఎన్టీఆర్ జరుపుకున్నాం. ఈ రోజున ఏనాథ్ కూడా మన ఘంటసాల గ్రామంలో, మన చరిత్రాత్మక గ్రామంలో జరుపుకోవాలి, మనకున్న సంబంధ బాంధవ్యాలని బయటకు చెప్పాలి నలుగురికి అని చెప్పి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మనందరికీ కూడా ఆత్మీయులు, అవినిగడ్డ శాసనసభ్యులు, మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ గారు ఇచ్చేసి వారితో ఉన్నటువంటి సంబంధాలని, అక్కినేనితో ఉన్న సంబంధాలను చక్కగా చెప్పడం జరిగింది. అట్లాగే మా గ్రామం నుంచి వారితో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి వేమూరి వెంకట నరసింహారావు గారు, ఆ రోజున ఉన్న ఆంధ్రపత్రిక అసిస్టెంట్ ఎడిటర్ వారి కుమారుడు వేమూరి విశ్వేశ్వరరావు గారిని సన్మానించుకున్నాం. అక్కినేని గారి జీవిత విషయాలన్నీ కూడా ఇక్కడ మననం చేసుకున్నాం. మరి ఇట్లాగే ప్రముఖులని సన్మానం చేసుకోవడం ఈరోజు కూటమి నాయకులు మూగ జీవాలకు వరిగడ్డి సమకూర్చే కార్యక్రమం చేపట్టాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. మోపిదేవి మండలంలోని బొబ్బర్లంకలో ఘంటసాల మండలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బొబ్బర్లంక పాడి రైతులకు 2.5 ఎకరాల వరిగడ్డి పంపిణీ కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూగజీవాల గురించి ఆలోచించి ఘంటసాల మండల టీడీపీ నాయకులు ఆదర్శంగా నిలిచారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఆలోచించి వరిగడ్డి సేకరించి ముంపు ప్రాంతాల్లో ఉన్న పశు పోషకులకు వరిగడ్డి సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఘంటసాల మండల టీడీపీ అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, పరచూరి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ రావి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు రావి రత్నగిరిలతో పాటు నాయకులు, రైతులు పాల్గొన్నారు. కోసం ఈ రోజున వరిగడ్డిని వారికి అందజేసిన ఘంటసాల తెలుగుదేశం పార్టీని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అధ్యక్షులు శ్రీ చౌదరిబాబు గారు, అలాగే సీనియర్ నేత శ్రీ బోస్ గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున 2 ట్రాక్టర్ల వరిగడ్డిని ఈ బొబ్బర్లంకలో అందజేయటం జరిగింది. ఎందుకంటే ఇవాళ మనం వరద బాధితులందరికీ కూడా కావాల్సిన సహాయం అంతా కూడా అందజేసాం. నేను మొట్టమొదటిగా ఈ పునరావాస కేంద్రానికి వెళ్ళినప్పుడు కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదన్నారు. వెంటనే దుప్పట్లు పంపిణీ చేసి ఏర్పాటు చేసాం. ఆ తర్వాత బట్టలు పంపిణీ చేసి ఏర్పాటు చేసాం. తర్వాత నిత్యావసర వస్తువులు ప్రభుత్వం తరపునే కాకుండా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. అలాగే చివరికి వంట పాత్రలు లేవని చెప్పానంటే వాళ్ళ అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా కలిసి ఆ వంట పాత్రలు కూడా వాళ్ళు అందజేసే ప్రయత్నం చేశారు. ఇంచేత ఆ రకంగా బాధితులకు మనం చేయాల్సిన సహకారం చేస్తాం. అయితే ఈ పశు సంపద గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇవాళ ఇక్కడ ఎటువంటి వాళ్ళకి ఎండుగడ్డి కానీ పచ్చగడ్డి కానీ పశువులకు అందని పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది కనుక ఈ గ్రామాల్లో ఘంటసాల మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 2 ట్రాక్టర్లో 2 ఎకరాలన్నరలో గడ్డి ఈరోజు ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఇక్కడ వీళ్ళని అడగ్గా ఇంకో 4 ట్రాక్టర్లు అయితే మళ్ళీ వచ్చేదాకా సరిపోతుంది, ఎవరన్నా ఆ పంటలు వచ్చేదాకా సరిపోతుందని అనటం జరిగింది. దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం దాన్ని కూడా బాగు చేసి మళ్ళీ త్వరలో ఏర్పాటు చేయడానికి ఇంకో 2 ట్రాక్టర్ల ఘంటసాల మండలం నుంచి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న సీఎం చంద్రబాబు గారు మంచి ప్యాకేజీలు రైతులకి అలాగే టౌన్లో ఇంటికి కూడా అన్నిటికీ ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం
పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మరి వెన్నుదంట్లుగా ఉండి ప్రజలకి అహర్నిశలు అహోరాత్రులు కష్టపడి ఈ అపార నష్టం జరిగిన దానికి మరి చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ మరి మన అవనిగడ్డ నియోజకవర్గంలో ఆ రోజు బుద్ధప్రసాద్ గారు లేకపోయినా మన యువ నాయకుడు రాజాబాబు రేత్రి పగలు కూడా మరి తిరిగి అందరికీ అందుబాటులో ఉండి కట్టలో పటిష్టంగా ఈ అకాలమైన వర్షాలు, అధిక వర్షాలు, ఈ వరదలు బీభత్సం సృష్టించడం, మరి వరద కూడా ఎప్పుడు చరిత్రలో లేనంత వరద మరి లంక గ్రామాలను ముంచెత్తడం, చాలా నష్టం జరగటం, మరి మూగజీవాలు కూడా తినడానికి కనీసం ఎండుగడ్డి పచ్చగడ్డి లేని పరిస్థితి, రైతులకు మెట్ట పేర్లకి లక్షలు మరి పెట్టుబడులు పెట్టి మరి వాళ్ళ రైతులు అనాథల్లాగా చూసే పరిస్థితి ఏదైతే ఆంధ్రదేశంలో జరగకూడదో అదే జరిగింది. ఇవాళ మరి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మరి మిగతా వాళ్ళందరి మీద ఉంది. కాబట్టి ముఖ్యంగా మన ప్రజాప్రతినిధుల వారు బుద్ధప్రసాద్ గారు, వారి తనయుడు మరి 15 రోజుల నుంచి కూడా తమ శక్తి కొద్దీ అందరినీ కూడా మరి ఈ మిగతా సేవా సంస్థలని అందరినీ కూడా మొబిలైజ్ చేసి ఎంతో కొంత శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు రైతులను ఆదుకుంటానికి. అలాగే మా వంతుగా కూడా ఈ మూగజీవాలకు మరి ముఖ్యంగా మనకి ఎట్లా ఉందో మూగజీవాలకు కూడా కనీసం తినడానికి గడ్డి లేని పరిస్థితుల్లో మేము కూడా మా శక్తి కొద్దీ సాయం చేస్తామని, ఈ విపత్తు నుంచి ఎంతో కొంత ఉడతా వ్యక్తిగా మా సాయం వరకు చేస్తామని మీ అందరికీ మా హామీ ఇస్తూ మరి ఈ పరిస్థితుల్లో బుద్ధప్రసాద్ గారు మనందరూ కూడా అందుబాటులో ఉండి పరిశుభ్రత, ఆరోగ్యంపై బాల్యం నుండి అవగాహన కల్పించుకోవాలని కూటమి నాయకులు విద్యార్థులకు సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల సందర్భంగా 45వ డివిజన్ పరిధిలోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం బాబా ప్రసాద్, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, టీడీపీ నాయకుడు పివి ఫణికుమార్లు ఈ సందర్భంగా పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. అనంతరం కాలేజీ పరిసరాల్లో మొక్కలు నాటారు. 45వ డివిజన్లో స్వచ్ఛతా సేవ కింద మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు ముగ్గురు కూడా పిలిపిస్తాం వల్ల దేశవ్యాప్తంగా గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రజల్లో అవగాహన తీసుకురావాలనే ఒక మంచి సంకల్పంతో సచివాలయం సిబ్బందిని కూడా దీంట్లో యాడ్ చేసి మరి వార్డులో కూడా ఎక్కడైతే కాలేజీలు ఉన్నాయో, ఎక్కడైతే స్కూల్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా మరి విద్యార్థులకి అట్లాగే మన డోక్రా సంఘాల గ్రూపులు వాళ్ళందరికీ కూడా మరి మీటింగ్లు పెట్టి ముందుగా మన పట్టణం సుందరవందనంగా ఉండాలంటే మనలో ఏ రకంగా ఉండాలనే ఒక ప్రతిజ్ఞ కూడా చేసినారు అన్ని చోట్ల. ముందుగా మనం తిన్న చెత్తను కానీ, క్యారీ బ్యాగులు కానీ మున్సిపాలిటీ ప్రతిరోజు కూడా క్లీన్ చేస్తాను. మన వాళ్ళకి ఎక్కువగా నామోషి ఎక్కువ, ఏ పని చేయాలన్నా సరే. కనుక అది ముందు మనందరం కూడా డిగ్నిటీగా ఫీల్ అవ్వాలి. నేను 5వ క్లాస్ చదువుతుంటే మా ఇంట్లో పరిస్థితులు బాగోక అక్కడి నుంచి హోటల్లో పనిచేసేవాళ్ళు ఎవరు లేక నన్ను ప్లేట్లు కడగడానికి తీసుకెళ్ళిపోయారు. ఏంటి ప్లేట్లు? అందరు తిన్న ప్లేట్లు, గ్లాసులు. ఎంత వయసు అనుకుంటున్నారు నాకు? 9 ఏళ్ల వయసులో. 9 ఏళ్ల వయసు అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, ఆడుకునే వయసు. పరిస్థితులు బాగోలా. మా నాన్నకి అప్పుడే పెద్ద వయసు, అప్పుడులో పెద్ద లాస్ట్ కొడుకుని నేను. అయినా సరే నేను ఎందుకోనో తెలియదు, పల్లెటూరు వాతావరణంలో వచ్చాం, భోజనానికి ఇబ్బంది పడ్డాం. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడని 18 గంటలు పనిచేసాం, అపారంగా వర్క్ నేర్చుకున్నాం. '73 నుంచి 83 వరకు మా అన్నయ్య దగ్గరే పనిచేశాను. నాకు 10 సంవత్సరాలు పనిచేస్తే 10,000 ఇచ్చారు. మీరందరూ కూడా మన జిల్లా కోర్టు సెంటర్ వర్షం వస్తే ఎట్లా ఉంటుందో కూడా చూస్తున్నారు. మీరంతా కాలేజీకి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దయచేసి బాబా గారిని, బండి రామకృష్ణ గారిని నేను కోరేది ఏంటంటే, జిల్లా కోర్టు సెంటర్లో నీళ్లు నిలవ ఉండకుండా మాకు వారు చర్యలు తీసుకున్నారు. టల్వటర్ పడాల్సిన అవసరం ఉంది, అది వేయించి పెట్టాలని చెప్పి వారిని సభాముఖంగా ఇద్దరిని కూడా, మంత్రి రవీంద్ర గారికి కూడా నేను నిన్న చెప్పాను, చేసి పెడతానన్నారు. వారిద్దరు కూడా ఇంకా ప్రెజర్ తెచ్చి
జిల్లా కోర్టు సెంటర్ మునిగిపోతుంటే బందరు మునిగిపోయిందన్న పేరు వస్తుంది. కాబట్టి వారి సహకారాన్ని పూర్తిగా అందించి ఆ పని మారు 45వ డివిజన్లో చేసి పెట్టాలి ఇమీడియట్గా అని చెప్పి వారిద్దరిని కూడా ఈ సభాముఖంగా వేడుకుంటున్నాను. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం. నమస్కారం.